నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ముంబైలో షూటింగ్ జరగనుందని టాక్. అప్పుడే సినీ ఫ్యాన్స్లో ఈ మూవీపై ఒక స్పెషల్ డిస్కషన్ స్టార్ట్ అయింది. టాలీవుడ్లో మాస్ కాంబినేషన్లకు ఉన్న క్రేజ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. సూర్యదేవర నాగవంశి నిర్మించనున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని అంచనాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్. ఇక హెడ్లైన్స్ చూస్తే, బాలయ్య కొత్త సినిమా విషయంలో ఫ్యాన్స్ నిరుత్సాహం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ దర్శకులు బాలయ్యను కలిసేందుకు ఆసక్తి. బాలయ్య ఫ్యాన్స్ ఎందుకని ఆదుర్త చెందుతున్నారు? వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, లలిత హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. ఇక స్టోరీలోకి వెళ్తే, బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంపై సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సింగిల్ రోల్లోనే పోషిస్తున్నారని తెలుస్తుంది. బాలయ్య డ్యూయల్ రోల్తో వీరసింహారెడ్డి ద్వారా బంపర్ హిట్ పట్టేసిన గోపీచంద్ మలినేని ఈసారి ఒకే పాత్రలో ఏ రీతిన అలరిస్తారు అన్న ఆసక్తి ఫ్యాన్స్లో నెలకొంది. అలాగే ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరగనుందని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్కంఠత చోటు చేసుకుంది. ముంబైలో షూటింగ్ అనగానే బాలయ్య ఫ్యాన్స్ ఎందుకని ఆదుర్త చెందుతున్నారు? ఎందుకంటే గతంలో బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి సినిమా ముంబై బ్యాక్డ్రాప్లోనే చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే ముంబైలో షూటింగ్ జరుపుకోకపోయినా కథానుగుణంగా బాలయ్య లయన్ మూవీలో ముంబై ప్రస్తావన ఉంటుంది. ఇక బాలయ్య తొలి పాన్ ఇండియా మూవీగా రూపొందిన అఖండ 2 తాండవం ముంబైలోనే ముందుగా ప్రచారం ఆరంభించింది. ఈ చిత్రాలు కూడా బాలయ్య ఫ్యాన్స్కు అంతగా ఆనందం పంచలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య కొత్త సినిమాలో ముంబై బ్యాక్డ్రాప్ ఉందని తెలియగానే కొందరిలో నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. సెంటిమెంట్స్ చుట్టూ సినిమా రంగం పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే కొందరు వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగి మురిపించే విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. ఆ కోణంలో ఆలోచిస్తే ఎస్ఎస్ రాజమౌళి అంతకు ముందు ఉన్న ఎన్నో సెంటిమెంట్స్ను పటాపంచలు చేశారు. తెలుగు సినిమాకు సీక్వెల్స్ అచ్చిరావు అంటే బాహుబలి సిరీస్తో అనూహ్య విజయం సాధించారు. అలాగే భారత స్వరాజ్య నేపథ్యంతో రూపొందిన చిత్రాలు తెలుగునాట అంతగా మురిపించలేదు అన్న సెంటిమెంట్ను కూడా ఆయన RRRతో చెరిపివేశారు. అలా గోపీచంద్ మలినేని సైతం తన కథకు అనుగుణంగా ముంబైని ఎంచుకొని ఉండవచ్చు. గతంలో బాలయ్యను అల్లుకున్న సెంటిమెంట్స్ను తుడిచేసి కొత్తగా సక్సెస్ను అందించవచ్చు. సో ముందు బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో రెండో మూవీ పూర్తయి ప్రేక్షకులను పలకరించాలి. అప్పుడు కదా అసలు విషయం తెలిసేది. ముందుగానే ఏవోవో ఊహించుకుంటే ఎలా? ఈ రీతిన కొందరు ఆలోచిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఇక ఇంకో టెన్షన్ ఏంటంటే, టాలీవుడ్లో మాస్ కాంబినేషన్లకు ఉన్న క్రేజ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ కాంబో దాదాపు సెట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. హరీష్ శంకర్ చెప్పిన కథ బాలయ్యకు నచ్చడంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తుంది. సూర్యదేవర నాగవంశి నిర్మించనున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని అంచనాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్లో మాస్ కాంబినేషన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. హీరో ఇమేజ్, దర్శకుడి స్టైల్ కలిసి సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి మాస్ ఇమేజ్కు పర్యాయపదంగా నిలిచిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కథలు వింటూ బిజీగా ఉన్నారు. తెలుగు దర్శకులే కాదు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కూడా పలువురు దర్శకులు బాలయ్యను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. బాలయ్య కెరియర్ ప్రస్తుతం పీక్ దశలో సాగుతుంది. వరుస విజయాలతో మాస్ హీరోగా తన మార్కెట్ను మరింత బలపరుచుకుంటున్న ఆయన ఇటీవల వచ్చిన అఖండ 2తో అభిమానుల్లో భారీ అంచనాలు రేపినా ఆ స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేకపోయారన్న చర్చ జరిగింది. అయినప్పటికీ బాలయ్య ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామా చేయడానికి సిద్ధమవుతున్నారు. NBK 111గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా షూటింగ్ మార్చి 5న ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్టులపై చర్చలు మరింత ఊపందుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం మాస్ ఎంటర్టైనర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన దర్శకుడు హరీష్ శంకర్ ఒక కథను బాలకృష్ణకు వినిపించారని, అది ఆయనకు బాగా నచ్చిందని టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తుంది. NBK 111 షూటింగ్ జరుగుతుండగానే ఈ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నారట. ఈ క్రేజీ కాంబోను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మించనున్నారని టాక్. గతంలో ఈ ప్రాజెక్టును KVN ప్రొడక్షన్స్ చేపట్టబోతుందనే ప్రచారం జరిగినా ఇప్పుడు ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ చేతికి వెళ్ళినట్లు తెలుస్తుంది.
బాలయ్య హరిశంకర్ కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్లో భారీ అంచనాలు సహజం. బాలకృష్ణ స్టైలిష్ లుక్, పవర్ఫుల్ డైలాగులు, హై ఆక్టేన్ యాక్షన్కు హరిశంకర్ సిగ్నేచర్ మాస్ టచ్ కలిస్తే థియేటర్లో రచ్చ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు గతంలో నాగవంశీ బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజ్ సూపర్ హిట్ కావడంతో ఈ టీంపై మరింత నమ్మకం పెరిగిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. హరిశంకర్ కెరీర్ కూడా ప్రస్తుతం కీలక దశలో ఉంది. మాస్ ఎంటర్టైన్మెంట్లో తనదైన ముద్ర వేసిన ఆయన గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల మిస్టర్ బచ్చన్ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ కలిగించడంతో ఆయన కెరీర్ గ్రాఫ్పై చర్చలు మొదలయ్యాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో స్టార్ హీరోలు జాగ్రత్తగా అడుగులు వేస్తారు. కానీ కథ నచ్చితే దర్శకుడి గత ఫలితాలను పెద్దగా పట్టించుకొని బాలయ్య టాలెంట్ను నమ్మి అవకాశాలు ఇవ్వడంలో ముందుంటారని మరోసారి తేటతెల్లమైంది. హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉత్సాద్ భగత్ సింగ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం విజయం సాధిస్తే హరిశంకర్కు మళ్ళీ స్ట్రాంగ్ రీఎంట్రీ దక్కే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకుండానే హరిశంకర్ బాలయ్యతో సినిమా తీసే ఛాన్స్ అందుకున్నారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్లో చర్చాంశనీయంగా మారింది.